చికెన్ కూర. స్టఫ్లో మస్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పప్పుచారులో కలుపుకోవడానికి మస్తు ఉంటుంది. ఇదేంటంటే ఫ్రై బ్లాక్ రోస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. మీరు టేస్ట్ చేయరు. బ్యాచిలర్స్ అయితే పక్కా సిట్టింగ్లకు అండ్ పప్పుచారులు పక్కకు పెట్టుకుంటే ఒక రేంజ్ ఉంటుంది. చూడు రెసిపీ ట్రై. భర్త వాళ్ళ షాప్కి వచ్చాను. ఏది కాల్చిన కోడి మంచిగా మనోడు ఏంటంటే కాల్చిన కోడి ఇస్తాడు. అందుకే వచ్చింది వీడికి. ఒకటే ఒకటే భర్త ఏంటంటే పార్టీ ఆర్డర్ చేస్తాడు, ఇంకా అన్ని ఆర్డర్ చేస్తాడు. ఏమన్నా కావాలంటే కమెంట్లో కొట్టరు, నెంబర్ పంపుతా. వీడియో ఇస్తున్నాను, అర్ధ కిలో ఎక్కువ ఇస్తలేడు. నామకే వస్తా అంటాడు కానీ ఇయ్యాడు. సరేనా? ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదా, కొద్దిగా గట్టనే పోదాం. ఆయిల్ వేడిగా అయినాక చికెన్ వేద్దాం. హై ఫ్లేమ్లో ఉండాలి. ముందే చెప్తున్నా, ఈ ఫ్రైలో కలుపుడు ఎక్కువ. ఈ మధ్య అందరు కలుపుతున్నారులే గంటే. జర్ర చికెన్ ఉడికినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఉల్లిగడ్డ వేసుకో. ఇంకా రాజా కలుపు. ఇక మూత పెట్టు. ఆనియన్ ఫ్రై కావాలిగా. 5 నిమిషాలు తర్వాత మళ్ళీ తీసి కలుపు. రంగు మారింది చికెన్ది. అరే గీక్తే గిన్నె జరుగుతుంది కదా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకో. కొంచెం ఎక్కువ అయ్యి మస్తు ఉంటుంది. జర్ర అట్లా పేస్ట్ ఫ్రై అయ్యి కానీ ఇంకా పసుపు ధనియాలు వేసుకో. ఇవి ఫ్రై అయ్యాక కరేమాకు వేయి. ఇంకా లాస్ట్కి కారము చికెన్ మసాలా వేయి. అందరూ మసాలా లాస్ట్లో తీసే అప్పుడు వేస్తారు, కానీ అట్లా అయితే మసాలా ముక్కకు ఈడబడుతుంది చెప్పు, పట్టదుగా. ఇంకా గీకు మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు. కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేయి, మూత పెట్టు. కొత్తిమీర ఆ వేడితోటే మంచిగా ఉడుకుతుంది. అలా 5 నిమిషాలు వదిలే అట్లనే మూత పెట్టి. ఇంకా చికెన్ ఫ్రై రెడీ. సూపర్.